జై శ్రీమన్నారాయణ అండి అందరికి. ఆ మనం కిందటిసారి 62, 63 చెప్పుకున్నాము. సో 62, 63 చెప్పుకుంటూ నెక్స్ట్ శ్లోకానికి ఈరోజు వెళ్ళిపోదాం. ఓకే. ధ్యాయతో విషయాన్ పుంసాం సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే क्रोधोद्भवति सम्मोह सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति ధ్యాయతే విషయాన్ పుంసాం. మనము ఏ వస్తువులనైనా ఎక్కువ సార్లు దాని గురించి ధ్యానం చేయడం గాని దాని గురించి అనుకోవడం వల్ల మనకి సంగస్తేషోపు జాయతే అంటే దాని వల్ల అటాచ్మెంట్ దానికి మనకి ఒక అటాచ్మెంట్ అనేది వస్తుంది. సో ఆ అటాచ్మెంట్ వలన సంగస్తేషోపు జాయతే ధ్యాయతో విషయాన్ పుంసాం అంటే మనం ఏదైనా ఎక్కువ అనుకోవడం వల్ల మనకి దానికి అటాచ్మెంట్ అనేది వస్తుంది. ఆ అటాచ్మెంట్ వల్ల మనకి కోరిక అనేది పుడుతుంది అనమాట. ఆ కోరిక వల్ల మనకి ఏమవుతుంది, కోపం అంటే కామాత్ క్రోధోభిజాయతే. ఆ కోరిక అనేది తీరలేదు అని అనుకోండి. తీరింది అన్నా కూడా అది ఎలా తీరింది, మనం ఎలా అనుకున్నామో అది ఎలా తీరింది, అండ్ తీరలేదు అంటే ఎందుకు తీరలేదు. సో రెండిటికి మనకి కోపం వస్తుంది అనమాట. ఆ కోపం వల్ల ఏమవుతుంది, సమ్మోహం అన్నమాట. సమ్మోహం అంటే అవివేకం అండి. సమ్మోహం అంటే ఇక్కడ మీనింగ్ అవివేకం అన్నది. ఓకే. ఆ కోపం వల్ల మనకి అవివేకం కలుగుతుంది. ఆ అవివేకంలో సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి అనేది అంటే మనము ఇన్ని రోజులు చదువుకున్నది, నేర్చుకున్నది, గురువుల దగ్గర నేర్చుకున్నది, మనం బుక్స్ లో నేర్చుకున్నది, అండ్ అన్ని మనం చేసినవన్నీ కూడా మర్చిపోతాం అనమాట. మరుపు అనేది వచ్చేస్తుంది అనమాట. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశనం. దానివల్ల ఏమవుతుంది, మన బుద్ధి అనేది నాశనం అయిపోతుంది. అంటే ఎలా ప్రవర్తిస్తామో తెలియకుండా ప్రవర్తిస్తాం అనమాట. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. ఆ బుద్ధి నాశనం వల్ల ఏమవుతుంది, ఇంకా ప్రణశ్యతి. నశ్యతి అంటే పాడైపోతావు అని చెప్పి, ప్రణశ్యతి అని అంటే నాశనం అయిపోతావు, నువ్వు నశించిపోతావు అన్నట్టు అనమాట. ఓకే. అంటే ఇంకా ఎక్కువ బాగా పూర్తిగా చెడిపోతావు. సో ఒకే ఒక కారణం ఏమది, ధ్యాయతే విషయాన్ పుంస. దాని వల్ల ఏదైతే నువ్వు ఎక్కువ దాంతో ఆ ఎక్కువ సార్లు నువ్వు అనుకొని అది కావాలి అది కావాలి అని ఎప్పుడైతే అనుకున్నావో ఇవన్నీ నీకు సంభవిస్తాయి. ఇవన్నీ నీకు తెలియకుండానే నీ యొక్క ఆ ఉమ్, నీ నీ యొక్క మనసుని కలవరపరుస్తాయి. అండ్ నువ్వు ఇంత దిగజారిపోతావు, నీకు తెలియకుండానే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. సో ఇది అనేది ఒక చైన్ అన్నమాట. దీన్ని కట్ చేయడం ఎక్కడ మనకి కుదరదు. చాలా 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 ఇంకా దానికి కష్టపడిన వాళ్ళకి మాత్రమే మధ్యలో కట్ చేయడం అనేది కుదురుతుంది. కానీ ఋషులు మునులకి కూడా ఇది కుదరదు. సో మనం దానికి స్టోరీస్ కూడా చెప్పుకున్నాము. సో ఇది ఒక చైన్, దీన్ని కట్ చేయడం కుదరదు. కాబట్టి మనం ఎక్కడ స్టాప్ చేయాలి, స్టార్టింగ్ లోనే స్టాప్ చేయాలి. అదేంటది, ధ్యాయతో విషయాన్ పుంసః. అంటే ప్రతిదానికి ఎక్కువ సార్లు మనం అది కావాలి 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 అని దాన్ని పిచ్చిగా దాని ప్రేమలో పడడం గాని దాని యొక్క మోజులో పడిపోవడం గాని చేయకూడదు అనమాట. వస్తువులు అయితే ఇంకా దాన్ని ఎక్కువ మనము కేర్ తీసుకోకూడదు అన్నట్టు అనమాట. ఆ విధంగా మనము చాలా చక్కగా చెప్పుకున్నామండి. ఓకే. ఈరోజు 64వ శ్లోకము. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్నింద్రియైశ్చరన్ ఆత్మవశ్వైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇంకా చెప్తున్నారు మనకి ఈ ఈ 62, 63 శ్లోకాలకు ముందర అంతా మనకి చెప్తున్నారు. ఆ ఏమి అంటే ఇంద్రియాలను గురించి, ఇంద్రియాలను ఎలా ఉంచుకోవాలి, ఇంద్రియాలను ఏం చేయాలి అనే 21వ శ్లోకంలో అంతా చెప్పారు కదా. సో ఆ ఇంద్రియాలను నువ్వు అలా ఉంచుకోపోతే ఇలా జరుగుతుంది అని చెప్పి 62, 63లో చెప్పారు. సో ఆ ఇంద్రియాలతో సహా నువ్వు ఇంకా ఏం చేయాలి అనేది ఇప్పుడు 64వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్. ఏదైనా మనము ఇక్కడ ఏదైనా వస్తువులను
చూసినప్పుడు రాగము, ద్వేషము. ఏదైనా ఇప్పుడు ఒక మనిషిని చూడగానే మనకి ఏమనిపిస్తదండి? ఆ మనిషిని చూడగానే అయితే వాడి మీద ప్రేమైనా గుర్తొస్తుంది. లేదంటే వాడు ఇలాంటి వాడు అని చెప్పి మన మైండ్‌లో ఉన్న ఒక అజంప్షన్ ఏదో పెట్టుకుంటాము. అది వాడి మీద అప్లై చేసేస్తాం. అంతే గదండీ! రాగద్వేష వియుక్తైస్తు. అలా రాగం గాని, ద్వేషం గాని ప్రతి ఒక్క ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద, ప్రతి ఒక్క వస్తువు మీద గాని, మనిషి మీద గాని, దేని మీదైనా సరే మనము అప్లై చేసేస్తామనమాట. ఏదో ఒకటి మనం పెట్టుకుంటాము. మనం ఇప్పుడు అరిసెలున్నాయి, సున్నుండలున్నాయి. అది చూడగానే అబ్బా! నాకు చాలా ఇష్టమే, చాలా బావుంటాయి కదా! అని చెప్పి దాని మీద మనం అప్లై చేసేసామనమాట. అప్పుడే మన మన యొక్క థాట్‌ని దాని మీద అప్లై చేసేసాం. అలా కాకుండా రాగము, ద్వేషము లేనిటువంటి ఇంద్రియాలతో మనము చూడగలిగితే విషయాలను ప్రతి విషయాన్ని వ్యక్తులను గాని, వస్తువులను గాని, వ్యక్తులను గాని ఇట్లా రాగం గాని, ద్వేషం గాని లేనటువంటి మనసుతో గనక మనం చూడగలిగితే విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. అంటే మన ఆత్మలో అలా చూడగలిగి మన ఆత్మలో మనము గనక ఉండగలిగితే అప్పుడే మనము స్థిరంగా మన ఆత్మలో ఉండగలము అని చెప్పి చెప్తున్నారనమాట. మనము ఎప్పుడే స్థిరంగా ఉండగలము అనంటే మన మన మనస్సు అనేది మన కంట్రోల్‌లో ఉండాలి. అండ్ రాగద్వేషాలు లేకుండా ఉండాలి. మన మనస్సుని మనం ఎలా పోల్చుకున్నామండి? 5 ఇంద్రియాలను 5 గుర్రాలుగా పోల్చుకున్నాం కదా! సో, 5 గుర్రాలకు కళ్ళెం అనేది మన చేతిలో ఉండాలి. ఆ కళ్ళెం అనేదే మనసనమాట. సో, ఇంద్రియాలను మనం పట్టి ఉంచే ఆ కళ్ళెం అనేది మన చేతిలో ఉంటే మాత్రమే, మనం అప్పుడు మాత్రమే మన యొక్క బుద్ధిని స్థిరంగా ఉంచగలుగుతాము. అప్పుడు మాత్రమే ప్రసాదం అధిగచ్చతి. అప్పుడే మనము మనశ్శాంతిని పొందగలుగుతామనమాట. మనోనిర్మలత్వాన్ని పొందగలుగుతాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ మనోనిర్మలత్వము అండ్ మనశ్శాంతి ఎవరు పొందగలరు అనే క్వెషన్‌కి ఆన్సర్‌ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. శాంతిని అండ్ నిర్మలత్వాన్ని ఎవరు పొందగలరు అంటే రాగద్వేషాలు లేనటువంటి మనసుతో చూడాలి అండ్ ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని ఉండాలనమాట. మన ఇంద్రియాలని ఎప్పుడు మనం స్వాధీనపరుచుకొని ఉండాలి. స్వాధీనం ఎలా పరుచుకోవాలి? ఇంద్రియాలను ఎలా స్వాధీనపరుచుకోవాలి? అంటే ఇప్పుడు మనము ఇంద్రియాలని మామూలుగా పాముల కింద అనుకున్నామనుకోండి. మనకి 5 ఇంద్రియాలు, 5 తలలున్న ఒక పాము అనుకోండి. పాము మన దగ్గర ఉంటేనే ఇప్పుడు మనము పాములోడనమాట. సో, మన దగ్గర మనం పాములు ఉంటేనే మనము ఆహ్, జీవించగలం. సో, అవి ఉంటేనే మనం జీవించగలం. కానీ దాని మాయలో పడకూడదు. అంటే అప్పుడు ఎలా ఎలా అవుతుంది అనంటే ఆహ్, ఆ యొక్క దాని కోరలు పాము యొక్క కూరలను మనం తీసేసి మన దగ్గర ఉంచుకున్నామనుకోండి. అప్పుడు మనం హ్యాపీగా మనం కుక్కని ఒక ఇది ఒక ఎలుకని, ఒక పిల్లిని ఎట్లా పెంచుకుంటామో అంత దానిగా పెంచుకోవచ్చు కదా! సో, పామంటే మనకి ఎందుకు భయము? అది కాటేస్తుందేమోనని భయం వల్ల కదా మనం దాన్ని పెంచుకోలేకుండా ఉన్నాము. దాన్ని అంత ఇదిగా చూసుకోలేకుండా ఉన్నాము. సో, అలాంటి రాగద్వేషాలను పడకుండా ఇంద్రియాలను మనం ఎలా చూసుకోవాలి సారీ ఇంద్రియాలను మనము దాని మత్తులో పడకుండా ఎలా చూసుకోవాలి అనంటే, ఇంద్రియాలకు ఉండే కోరల్నే ఇక్కడ రాగము, ద్వేషముగా చెప్తూ ఉన్నారనమాట. ఇంద్రియాలనేవి మన ఇంద్రియాలకు ఉండే 2 కోరలనమాట. రాగము అండ్ ద్వేషము. ఏదైనా ఒకటి మనకి ప్రియంగా ఉండడం గాని, అప్రియంగా ఉండడం గాని జరుగుతుంది. ఆ రెండిటిని గనక మనం తీసేసి, మనం చూడగలిగితే ఏదైనా విషయాన్ని గాని, ఏదైనా సంఘటనని గాని, ఏదైనా వ్యక్తిని గాని చూడగలిగితే, అప్పుడే మనము ఇంకా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అప్పుడే మన యొక్క మనశ్శాంతి అనేది మనకి దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అంతే గదండీ! ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు ఆహ్
ఇప్పుడు గుర్రం ఉంది. ఆ గుర్రానికి ఆ రథానికి గుర్రం ఉంది. గుర్రాలున్నాయి కదండీ! ఈ గుర్రాలు గమ్యస్థానానికి చేరాలి అనంటే కళ్ళెం అనేది మన చేతిలో ఉండాలి కదా! సో, ఆ కళ్ళెం అనేది మన చేతుల్లో ఉంటే మనం ఏ డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్‌కి వెళ్ళగలిగితేనే మన యొక్క గమ్యస్థానానికి చేరగలుగుతాం. సో, ఈ విధంగా ఇప్పుడు ఈ కళ్ళెం నీ చేతిలో ఉండాలి అంటే రాగము, ద్వేషము తీసేసి దాన్ని నువ్వు నీ చేతిలో పెట్టుకున్నావనుకో, నీ ఇంద్రియాలన్నీ నువ్వు చెప్పినట్టు వింటాయి. సో, ఇంద్రియాలన్నీ నువ్వు చెప్పినట్టు వింటే ఇంకా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతావు కదా! సో, మనకి నచ్చినట్టు మన గుర్రాలున్నాయి. మన స్పీడ్‌కి తగ్గట్టు మన గుర్రాలున్నాయి అనంటే మనం ఇంకా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాము. అండ్ హ్యాపీగా వెళ్ళిపోతాం కదా! సో, ఆ విధంగా మనము ఆహ్, న మన యొక్క రాగము, ద్వేషము అనే కోరల్ని తీసేసి ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. దీనికి ఇంకా చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఆత్మ ఆత్మవశ్వైర్ విధేయాత్మ అని చెప్పి 2 పదాలను ఉపయోగించారు కదా! అండ్ ఇంద్రియాలు, మనసు తనకి ఇంద్రియాలను, మనసుని తనకు విధేయంగా తనకి నచ్చినట్లుగా తన దాసుడై ఉన్నప్పుడు మాత్రమే మనము సాధించగలము అని చెప్పి చెప్తున్నారు. నాకు చాలా డబ్బులున్నాయి. నేను చాలా విద్యావంతుడిని అలా అంటే కాదు. ధనవంతుడైనా, బలవంతుడైనా, విద్యావంతుడైనా ఎవరైనా గూడా ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు మాత్రమే తను సక్సెస్‌ని పొందగలడనమాట. అప్పుడు మాత్రమే నిర్మలత్వం అనేది వస్తదనమాట. సో, ఎప్పుడు గూడా ఇంద్రియాలను మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి కానీ, మనం మాత్రం ఇంద్రియాల కంట్రోల్‌లోకి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో, అలా జరిగితే మాత్రమే మనకి శాంతి, ఆనందము అనేది వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా సరే ఇన్ని చెప్తున్నారు కదా! దీనికి ఎగ్జాంపుల్‌గా ఏమైనా ఉన్నాదా? అని మీరు అడిగితే గనక ఆహ్, మామూలుగా బయట కంట్రీస్‌లో ఎమోషన్స్ అంటే రాగము, ద్వేషము అంటే అంతే గదండీ! ఎమోషన్సే గదా! ఇవంతా. సో, ఈ ఎమోషన్స్ అనేది ఆహ్, చాలా చాలా పరిశోధనలు చేశారంటండి. మన యొక్క విదేశీయులు అంటే బయట కంట్రీస్ వాళ్ళంతా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద చాలా పరిశోధనలనేది చేశారంట. ప్రతి వ్యక్తి తనకుండే సిట్యుయేషన్స్ బట్టి, తన ఏజ్ లిమిట్ బట్టి, తనకుండే ఎన్విరాన్మెంట్ బట్టి ప్రతి క్షణము గూడా చాలా ఎమోషన్స్‌కి గురి అవుతూనే ఉంటాడనమాట. ఏదో ఒక ఎమోషన్‌లో మనం ఉంటానే ఉంటామనమాట. ఏదో ఒక ఎమోషన్‌లో ఉంటాం. అయితే హ్యాపీగా ఉండడం, లేకపోతే సాడ్‌గా ఉండడం, లేకపోతే ఇంకా లోలో ఉండడం గాని, లేకపోతే ఏదో ఒకటి థింక్ చేయడము. అట్లా ఏదో ఒక ఎమోషన్‌లో ప్రతిసారి ఉంటానే ఉంటామనమాట. సో, అసలు ఎమోషన్ అంటే ఏంటి అని మనము గనక చూస్తే, మనస్సు, బుద్ధి. మన మనస్సు అండ్ బుద్ధి సరైన స్థితిలో, ఒకే స్థితిలో ఉండకపోవడాన్నే ఎమోషన్ అని అంటారంటండి. ఎమోషన్ అంటే మన మనస్సు అండ్ బుద్ధి సరైన స్థితిలో ఉండకపోవడాన్నే ఎమోషన్ అంటారనమాట. ఇది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి చికాకే. సో, ఆహ్, అది గూడా మనకి ప్రాబ్లమే అన్నమాట. ఇవి చాలా రకాలున్నాయి. సో, చాలా చాలా రకాలున్నాయి ఇవి. అంటే దీనికి అంటే కోపము, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదండీ! ఎమోషన్స్ అన్నీ. సో, ఇవన్నీ చాలా రకాలున్నాయి. అండ్ వీటికి రెమెడీస్ కూడా చాలా రకాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీస్ ఉన్నాయి అని చెప్తూ వస్తున్నారనమాట. మన యొక్క బయట కంట్రీస్ వాళ్ళంతా అన్నీ అన్నమాట. కానీ మనకి పరమాత్మ మాత్రము ఒకే ఒకటే చెప్తా ఉన్నారనమాట. సో, అన్నిటికి ఈ ఎమోషన్స్ చాలా ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి కోపానికి ఒక రెమెడీ అండ్ మళ్ళా వచ్చి డిజైర్ అది సాధించాలంటే దానికొక రెమెడీ అన్నట్టు, కోపాన్ని కంట్రోల్ చేయడానికంటే ఒక రెమెడీ అన్నట్టు, అండ్ నువ్వు లోలో ఉన్నప్పుడు నిన్ను బయటకి తీసుకురావాలంటే ఒక రెమెడీ అన్నట్టు. అట్లా మనకి ప్రతి ఒక్క ఎమోషన్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి దాని యొక్క ఎలా రావాలి, ఏం చేయాలి అనే విషయాన్ని గురించి మనకి బయట కంట్రీస్ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. కానీ మనకిక్కడ పరమాత్మ మాత్రం ఒకే ఒక్క శ్లోకంతో వాటన్నింటిని కవర్ చేసేసారు. ఇవన్నీ గూడా మొత్తం అన్నీ గూడా
మనకి పరమాత్మ చెప్తూ ఉన్నారు. నువ్వు స్టార్టింగ్ పాయింటే గనక అదే ఏంటది ధ్యాయతో విషయాన్ని పుంస. నువ్వు అక్కడే గనక నువ్వు స్టాప్ చేయగలిగితే ఈ ఎమోషన్స్ అన్ని నిన్ను ఏమీ చేయలేవు. సో అసలు ఈ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది నీకు రానే రాదు. సో అసలు ఈ మెంటల్ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే, మెంటల్ డిస్టర్బెన్స్ అంటే ఎమోషన్స్ కంట్రోల్ చెయ్యకపోతే ఈ బుద్ధి చాంచల్యం అని అంటారు తెలుగులో అయితే. వీటిని అంటే బుద్ధి అనేది స్థిరంగా లేదు. మనసు, బుద్ధి అనేది ఒకే స్థితిలో లేదు. ఆ స్థితిలో లేనందువల్లనే మనకి ఈ మెంటల్ డిస్టర్బెన్సెస్ అన్ని వస్తాయన్నమాట. అప్పుడు మనం ఏది అనుభవించినా గానీ కరెక్ట్ గా ఉండదన్నమాట. ఏదైనా గూడా అంత పర్ఫెక్ట్ గా ఉండదన్నమాట. సో, ఏ వస్తువులనైనా, ఆ వ్యక్తులనైనా చూసినప్పుడు మనము దాని మీద రాగము, ద్వేషము ఈ 2 లేకుండా గనక మనం చూడడం అలవాటు చేసుకుంటే, మన మనస్సుని కంట్రోల్‌లో ఉంచుకుంటేనే అప్పుడే మనకి రాగము, ద్వేషము రాదనమాట. సో, మన మనసు కంట్రోల్‌లో ఉంచుకొని, మనం ఇంద్రియాలను ఏది గ్రహించినా కూడా అప్పుడు మన మనసనేది ప్రశాంతంగా ఉంటదనమాట. మన ఇంద్రియాలతో ఏది గ్రహించినా మన మనసు ప్రశాంతంగా ఉంటది. ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు మనం మహాభారతంలో ఉన్నాం కాబట్టి ఆహ్, మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపులే నేనిక్కడ చెప్పాలి అని అనుకుంటున్నాననమాట. ద్రుపదుడు. ద్రుపదుడు అండ్ ద్రోణుడు వీళ్ళిద్దరి గురించి మీకు తెలుసు కదండీ! ద్రోణుడు ఎవరు అనంటే ఆహ్, ఆహ్, పాండవులు, కౌరవులు యొక్క గురువుగారు ద్రోణుడు కదండీ! అంతే కదా! సో, ఈయన ఆహ్, గురువుగారొచ్చి ద్రోణ మహారాజు అండ్ ద్రుపదుడు. వీళ్ళిద్దరూ ఫస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ఏదో ప్రాబ్లమ్ అయింది. అది చాలా పెద్ద స్టోరీ. సో, అందుకే నేను షార్ట్‌గా చెప్తున్నాను. తర్వాత ఏదో ప్రాబ్లమ్ అయింది. వాళ్ళిద్దరూ శత్రువులుగా మారిపోయారు. అంతవరకు మనకు తెలుసు కదా! సో, శత్రువులుగా మారిపోయినప్పుడు మళ్ళా ద్రుపదుడు ద్రోణుడిని చంపాలని వెళ్తాడు. ద్రోణుడిని చంపే కెపాసిటీ లేక ద్రుపదుడు ఓడిపోయి అప్పుడు వచ్చి ఒక యాగం చేసి తనకి కుమారుడు కావాలి అని చెప్పి యాగం చేస్తాడు. దాంట్లో వచ్చిన వాడే దృష్టద్యుమ్నుడు. అంతే గదండీ! మనకి ఇక్కడ కావాల్సింది దృష్టద్యుమ్నుడనమాట. సో, దృష్టద్యుమ్నుడు ఎలా వచ్చాడనంటే, ద్రుపదుడు ద్రోణుడిని చంపాలి అనే ఒక థాట్‌తో దృష్టద్యుమ్నుడిని యాగం చేసి మరి కుమారుడిని సాధిచ్చాడు. అప్పుడే గదండీ యాగం చేసినప్పుడే దృష్టద్యుమ్నుడు అండ్ ద్రౌపది వీళ్ళిద్దరూ వస్తారనమాట. సో, అక్కడే గదా మెయిన్ పాయింట్ స్టార్ట్ అయ్యేదే అక్కడనమాట. మన మహాభారత యుద్ధానికి అంటే ఆపోజిట్‌గా సేనని రెడీ చేసే దాంట్లో ఫస్ట్ పాయింట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతది. సో, ఈ దృష్టద్యుమ్నుడు అనేవాడు ద్రోణుడిని చంపడం కోసమనే పుట్టినవాడు కదా! సో, అయినప్పటికీ కూడా ఈ దృష్టద్యుమ్నుడు ఎక్కడ విద్యాభ్యాసం చేశాడు? ఎవరికైనా తెలుసా అండి? దృష్టద్యుమ్నుడి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది అని చెప్పి? దృష్టద్యుమ్నుడి యొక్క విద్యాభ్యాసం వచ్చి ద్రోణుడి దగ్గరే జరుగుతుందండి. ద్రోణుడే చెప్తాడన్నమాట. ద్రోణుడి దగ్గరే జరుగుతుంది. ఈ ద్రుపదుడొచ్చి ద్రోణుడిని అడుగుతాడన్నమాట. నా కొడుక్కి అన్ని విద్యలు నేర్పించు అని చెప్పి. సో, అలా అడిగినా గూడా ద్రోణుడొచ్చి అప్పుడు ద్రోణుడికి తెలీదంటారా? ఇన్ని విషయాలు జరుగుతాంది. నా శత్రువు నన్ను చంపడానికే ఈ ద్రుపదుడొచ్చాడు. సారీ ఈ దృష్టద్యుమ్నుడొచ్చాడనే విషయం తెలీదంటారా ద్రోణుడికి? పోనీ తెలీదే అనుకుందాము. నా శత్రువు కొడుక్కి నేనెందుకు చెప్పాలి? ద్రుపదుడు శత్రువు గదా! సో, శత్రువు కొడుక్కి ఎందుకు చెప్పాలి నేను విద్యాభ్యాసం అనేది? అయినా గూడా ఆయన రాగద్వేష వియుక్తయిస్తూ మనం ఇక్కడికి తీసుకురావాలిప్పుడు. అంటే ఆయన ఆ వ్యక్తి మీద అప్లై చేయలేదనమాట. సో, ఎంత యొక్క మనిషికి ఎంత కంట్రోల్ ఉండాలంటారు? వాళ్ళిద్దరి మధ్య యుద్ధం గూడా జరిగిందనమాట. ద్రుపదుడు, ద్రోణుడి మధ్య యుద్ధం గూడా జరిగి వాళ్ళిద్దరూ శత్రువులయిపోతారనమాట. సో, అంత అలా యుద్ధము జరిగి కొట్టుకునే వాళ్ళు గూడా ఆయన ద్రుపదుడు అడగడం ఏంటి? ద్రోణుడు ఒప్పుకోవడం ఏంటి? దృష్టద్యుమ్నుడికి విద్యాభ్యాసానికి. సో, అంటే మునులు, ఋషులు అంత ప్రాక్టీస్ చేశారనమాట మన యొక్క
అన్ని మన యొక్క ఇతిహాసాలు గాని, వేదాలు గాని అన్ని చూసుకుంటే అందుకే మనకి మామూలుగా బయట కంట్రీస్‌లో సూపర్ హీరోస్‌ది స్టోరీస్ చెప్తారండి పిల్లలకి అందరికి. కానీ మన కంట్రీలో మాత్రము ఋషులు, మునులు యొక్క స్టోరీస్‌నే మనము రాజులు, మునులు యొక్క స్టోరీస్‌నే, ఋషుల యొక్క స్టోరీస్‌నే మనము పిల్లలకి చెప్పేవాళ్ళము. సో, అందుకనమాట. నాకు ఇది విన్న తర్వాత చాలా అసల ఈ యాంగిల్‌లో ఆలోచించలేదే ఎప్పుడు అని అన్నట్టు అనిపించిందనమాట. సో, అంత ఇదిగా అనమాట. అంటే రాగము, ద్వేషము లేకుండా. అది మళ్ళా దృష్టద్యుమ్నుడు ఏదో ఒకళ్ళకి విద్య నేర్పించలేదండి. అంటే సరే వచ్చారు వీడు నన్ను చంపేస్తాడు అని చెప్పి వాడికి సగం సగం విద్య నేర్పించడం గాని అట్లంతా చేయలేదు. ఎందుకంటే మహాభారత యుద్ధంలోని 18 రోజులు మనకి ఈ దృష్టద్యుమ్నుడి యొక్క ప్లాన్ ప్రకారమే జరుగుతుందండి. ఆహ్, ఏమి అంటే ఎవరు ఎటువైపు వెళ్ళాలి? ఏ ఛానెల్‌ని ఎటువైపు పంపించాలి? ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎప్పుడు ఏ ఛానెల్ రిలీజ్ చేయాలి? ఇవన్నీ కూడా దృష్టద్యుమ్నుడు ప్లానింగ్ ప్రకారమే జరిగిందటండి. అంటే 18 డేస్ అంత పెద్ద యుద్ధానికి అంత ప్లానింగ్‌లో ఆయన చాలా దిట్ట అంట. సో, అలాంటి వాడు అలాంటి వాడిలాగా తయారు చేయడం అనేది ఆయనకెలా సాధ్యమైంది? ద్రోణాచార్యులకి. సో, ఆయన దుష్టద్యుమ్నుడు ఆయనేమనుకున్నానంటారు? దుష్టద్యుమ్నుడు సార్. పాండవుల సర్వసైన్యాధిపతి. అదే సార్. అందుకని చెప్పని మొత్తం 18 రోజుల యుద్ధ వ్యూహం అంతా దుష్టద్యుమ్నుడి మీద నడుస్తుంది. అవును సార్. అది అందుకని ఆయన ఆయన సర్వసైన్యాధిపతి కాబట్టి ఆయన నడుస్తుంది. సర్వ సైన్యాధిపతిగా అయ్యేంత కెపాసిటీ వచ్చినంత వరకు ద్రోణాచార్యులు అంత క్యాపబిలిటీ వచ్చేంత వరకు చెప్పారు కదా! సో, అంటే అంత ఇదిగా ఆయన ఏమీ లేకుండా అస్సల ఆయన కల్మషమే లేకుండా ఆయనకున్న విద్యను మొత్తం ధారపోసారు కదా! సో, అంత ఇదిగా చేశారు అని చెప్పాలనుకుంటున్నాను సార్. సో, ఆ విధంగా అంటే ద్రోణాచార్యులు ఏమని అనుకుంటారు మేబీ చావు అనేది కంపల్సరీ. ఇంకా ఈయన కాకపోతే ఇంకెవరైనా నన్నొచ్చి చంపుతారు. అట్లయినా థింక్ చేసుండాలి. లేదు అనంటే నా పనేంటి? నేను ఒక గురువుని. నేను పిల్లలకి విద్యాభ్యాసం చేపిచ్చాలి. నా దగ్గర వచ్చిన వాళ్ళకి కాదు అని అనకుండా నేను విద్యాభ్యాసం చేపిచ్చాలి. సో, నా పని నేను కరెక్ట్‌గా చేస్తున్నాను. అట్లా అనుకోని ఆయన రాగము, ద్వేషము ఈ రెండిటిని గూడా విడిచిపెట్టి అంత ప్యూర్‌గా ఆయన యొక్క పనిని ఆయన చేయగలిగారు. సో, అలా చేయగలిగారు కాబట్టే ఇప్పుడు మన దృష్టిలో ఆయన హీరోగా నిలబడగలిగారనమాట. సో, అంత ఇదిగా మనము ఏదైనా ఎవరినైనా చూసినప్పుడు వెంటనే మనకుండే దాన్ని అప్లై చేసేయకుండా మనకుండే ఆ యొక్క రాగాన్ని గాని, ద్వేషాన్ని గాని కొందరు చూడండి పాపం పిల్లలే వస్తూ ఉంటారు కదా! పిల్లలొచ్చి పాపం అడుగుతారు. ఏదైనా అడుగుతారు. వచ్చి వెంటనే అమ్మ నేనది చూసాను. నేనిప్పుడు కొనివ్వను. వాడు పాపం అడగలేదు. వాడు చెప్తున్నాడు జస్ట్ అంతే. వాడింకా చెప్తున్నాడు. నేనిప్పుడు అది కొనివ్వను. నువ్వు హోమ్ వర్క్ చెయ్యాలి. అమ్మ నేను అడగలేదు కదమ్మా అది అనంటే, నువ్వు మరెందుకు నాకు చెప్తున్నావు? అంటే మరి వాడు అడిగింది కూడా వాడు ఏం మాట్లాడాలి అనుకునేది కూడా మనము యాక్సెప్ట్ చేసే పొజిషన్‌లో ఉండమనమాట. సో, చాలా చాలా చిన్న విషయాలు ఇవన్నీ గూడా. సో, మనకి ఇంట్లో రోజు జరిగే విషయాలనమాట. సో, ఆహ్, అలా అది ఏదైనా ఒక విషయాన్ని వినే ముందర గాని, ఒక మనిషిని చూసే ముందర గాని మనము మనకున్న దాన్ని అప్లై చేసేయకూడదు. వాళ్ళేం చెప్తున్నారు వినాలి. వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు వినాలి. సో, అది మనకిక్కడ చెప్పాలి అని ప్రయత్నిస్తున్నాడు మన యొక్క పరమాత్మ అన్నమాట. సో, ఆ విధంగా మనం గనక ఉండగలిగితే అప్పుడు మనకి ఏమొస్తది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట. సో, సార్ ఏమైనా యాహ్! కానివ్వండి. చెప్తారా సార్? కానివ్వండి. యాడ్ చేస్తారు. ఓకే.
ఇంకా సో నీకు మొదలుపెడితే ఈ అన్నిటికీ శ్లోకంతో కూడా మన అయిపోతుంది. మనస్సు అనేది ప్రధానము. సో అదే ఉమ్, రెండు అయిపోయినాక మీరు ఒకేసారి చెప్పండి. ఉమ్, ఉమ్, ఆ సో రెండు మనకి మన యొక్క ఇంద్రియాలు ఎంతైతే ప్రధానమో ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసే మనసు కూడా అంతే ప్రధానము. అండ్ మనకి బుక్ లో కూడా ఇదే చెప్పారు మొన్న మనకి అయిన క్లాస్ లో కూడా, ఆ బుక్ లో కూడా, ద పవర్ ఆఫ్ నవ్ లో కూడా అదే చెప్తారనమాట. నువ్వు ముందరికి వెనక్కి వెళ్ళిపోక అని అన్నారు కదా, అంటే కాలం, ఆ టైము ముందరికి వెనక్కి వెళ్ళకుండా, అంటే వర్తమానంలోకి భవిష్యత్తులోకి వెళ్ళకుండా నువ్వు ప్రెసెంట్ లోనే ఉండాలి అన్నట్టు మనం మాట్లాడుకున్నాం కదా. సో అది ఎప్పుడు నువ్వు ముందరికి వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు రాగము ద్వేషము అనేది వస్తుంది. అంతే కదండి. మనము పాతవేదో ఆలోచించుకున్నప్పుడు లేదంటే కొత్తవేదో ఆలోచించినప్పుడు, పాతవైతే వాడు అట్లా చేసాడు, వీడు ఇట్లా చేసాడు, సో వాడు నాకు ఆపోజిట్, నా శత్రువు, సో దాన్ని నేను ఇక్కడ అప్లై చేసిస్తా. వాడు వచ్చి ఏం మాట్లాడాలన్నా అక్కర్లేదన్నా వాడు ఏం చెప్తున్నాడో మనం వినకుండానే మనం అప్లై చేసేస్తాం. సో ఎప్పుడైతే మనము వర్తమానంలో ఉంటామో, అంటే భూత భవిష్యత్తు కాలాలను మనం లేకుండా ఉంటామో, అప్పుడు మనకి రాగము ద్వేషము రాదండి. సో మన అక్కడికి ఇక్కడికి ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. సో మన బుక్ లోది కూడా మనకి ఇక్కడ అప్లై అవుతుంది అని చెప్పి ఒక మాట చెప్తున్నాను అనమాట. సో మనస్సు అనేది చాలా ప్రధానము. మనస్సు అనేది ఇంద్రియాలు ఎంత ప్రధానమో మనస్సు కూడా అంతే ప్రధానం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఒక తండ్రి అనేవాడు కూతుర్ని కూడా కౌగిలించుకుంటాడు అండ్ తన భార్యను కూడా కౌగిలించుకుంటాడు. అక్కడ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. తండ్రి కూతుర్ని కౌగిలించుకున్నప్పుడు ఏం ఫీలింగ్ ఉంది అండ్ భార్యను కౌగిలించుకున్నప్పుడు ఏం ఫీలింగ్ ఉంది. సో ఆ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మనస్సు, ఆ బుద్ధి అనేది స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే, మన కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో ఇది లేకనే మనం ఈ కలియుగం అనేది ఆ మరి ఇంకా మనం ఇంకా లాస్ట్ స్టేజ్ కి రాలేదు, దేవుడి దయ వల్ల. మామూలుగా కలి పురుషుడు ఒక చెయ్యిని నాలుక ఇలాగా బయట పెట్టి నాలుక పట్టుకొని ఉంటాడంటండి. ఇంకొక చెయ్యిని మన మర్మ ప్రదేశం దగ్గర పెట్టుకొని ఉంటాడంటండి. సో ఒక సభలోకి ప్రవేశిస్తాడంట అలా అని. అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతారనంట, ఏంటి నువ్వు, నీకు కనీసం బుద్ధి లేకుండా, ఒక సభ్యత్వం లేకుండా నువ్వు ఇలా వచ్చావు, ఇలా రావచ్చా అసలు, నీ నాలుక ఏంటి, నువ్వు ఒక చెయ్యి ఎక్కడ పెట్టుకున్నావో నీకు తెలుస్తా ఉందా అని అంటే, నేను కలిపురుషుణ్ణి, ఇప్పుడు నాది జరుగుతా ఉంది, నేను ప్రపంచాన్నంత, అంటే ఇంకా వచ్చే అన్ని జీవుల్ని నేను ఈ రెండిటితోనే శాసిస్తాను. ఒకటి కామము అండ్ ఇంకొకటి వచ్చి రసం, అంటే కోరికలు. ఇది కావాలి, అది కావాలి, అది ఇది పరిగెత్తుతూ ఉంటాం కదా. సో ఆ కోరికలు, ఇంకొకటి కామం, ఈ రెండిటితోనే నేను మొత్తం కంట్రోల్ చేస్తాను. సో ఏ టైము సెన్స్ లేకుండా ఎప్పుడు ఏం చేయాలి, ఏది చేయాలి, ఎవరితో చేయాలి, ఎలా ఉండాలి, ఏమి ఒక పద్ధతి పాడు లేకుండా మన యొక్క ఇది అలా అని సమాజం తయారైపోవడానికి కారణము కలిపురుషుడు అనమాట. సో మనం థింక్ చేసే టైం కూడా ఉండకుండా మనం పరిగెత్తేటట్టు చేస్తాడు అని చెప్పి ఒక దగ్గర చదివాను అనమాట. సో ఆ విధంగా ఈ ఎమోషన్స్ గనక మనం కంట్రోల్ చేసుకుంటే ప్రతి ఒక్కటి మన కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి నేను చెప్పాలి అని అనుకుంటా ఉన్నానండి. అంతే. సో మనము నెక్స్ట్ ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకున్నాము, సో ఈ శాంతిగా ఉన్నాము. సో ఇప్పుడు ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసాదే సర్వ దుఃఖానాం. సో నువ్వు నీ మనసుని శాంతి నిర్మలత్వము ఎప్పుడు పొందగలడు అంటే, రాగము ద్వేషము లేనివాడై ఉండాలి అండ్ ఇంద్రియాలను మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే శాంతిని నిర్మలత్వాన్ని పొందుతావు అని చెప్పాము. సో శాంతిని నిర్మలత్వాన్ని పొందడం వల్ల మనకి ఏమొస్తుంది, సో దాని వల్ల మనకి ఏమొస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ప్రసాదే సర్వ దుఃఖానాం.
దానివల్ల ఏమొస్తుందంట, మనకి మనోనిర్మలత్వం ఉన్నప్పుడు మాత్రమే సమస్త దుఃఖాలు ఉపశమనం పొందుతాయి. సమస్త దుఃఖాలు, మనకి ఒక దుఃఖం కాదండి, అన్ని దుఃఖాలు కూడా పోతాయంట. మన నిర్మలమైన మనస్సు అండ్ బుద్ధి శీఘ్రంగా పరమాత్మని చేరుతుంది. అంటే పరమాత్మని చేరడం అంటే స్థిరత్వాన్ని పొందుతుంది అనమాట. స్థిరత్వాన్ని పొందడం కోసం మాత్రమే. స్థిరత్వాన్ని అని అంటే మనకి మోక్షం, నథింగ్ బట్ మోక్షం అన్నమాట. చిత్తము ఆత్మతో సమానంగా ఎప్పుడైతే ఉంటుందో, మన చిత్తము అండ్ ఆత్మ సమానంగా ఎప్పుడైతే ఉంటుందో అటువంటి పరిస్థితినే మనము మోక్షం అని అంటాం అన్నమాట. సో అలా మోక్షాన్ని పొందుతాము అని చెప్తున్నారు అనమాట. అన్ని దుఃఖాలు పోతాయి అండ్ మనకి అసలు ప్రతి మనిషి ఏమండి కోరుకుంటారు, అన్ని దుఃఖాలు పోవాలి అండ్ కష్టాలన్నీ పోవాలి అండ్ దానికి పైగా మనకి ఏం కావాలి, సంతోషం కావాలి. అదే కదండి మనం కోరుకునేది. ఇంక ఎవరైనా ఎంత చిన్నవాడినైనా ఏం కావాలరా అంటే నీకు ఐస్ క్రీమ్ కావాలంటాడు, లేకపోతే చాక్లెట్ కావాలంటాడు. దానివల్ల ఏమొస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. సో వాడు ఏం కోరుకుంటున్నాడు, వాడు హ్యాపీనెస్ కోరుకుంటున్నాడు అనమాట. సో అలా ఎవరైనా మనం ఏదైనా చూసుకోండి, ఎంత మెటీరియల్ థింగ్స్ అయినా కానీ, లేదు అంటే కొంచెం హయ్యర్ థింగ్స్ అయినా కానీ, ఏదైనా కూడా మనకి ఉండే ఒకే ఒకటి ఏమి అని అంటే కష్టాలన్నీ పోవాలి అండ్ దానికి పైగా సుఖాలు కలగాలి. అంటే పరమ ఆనందం అనమాట. ఆనందం అనేది కలగాలి, నిత్య ఆనందంగా ఉండాలి అనే విషయాన్ని గురించే మనము ఇప్పటికీ మనం కష్టపడుతూనే ఉన్నాం. దాని గురించి థింక్ చేస్తూ ఉంటాము అండ్ దాని గురించే ప్రతి ఒక్క మనిషి ట్రై చేస్తాడు అనమాట. ఈవెన్ అంబానీ అయినా దాని గురించే చేస్తాడు, ఈవెన్ బిచ్చగాడైనా కూడా దాని గురించే చేస్తాడు. సో ఆ విధంగా అలా జరగాలి అని అంటే నువ్వు రాగద్వేష వియుక్తయిస్తూ మళ్ళా ముందటి శ్లోకానికి వెళ్ళాలి. సో అలా ఉంటే నీకు ఇలా జరుగుతుంది అని మనకి చెప్తూ ఉన్నారనమాట. ప్రతి జీవి కూడా దుఃఖరహితము అండ్ ఆనంద ప్రాప్తి కోసం మాత్రమే మనం ఇక్కడ ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో నిర్మలత్వమైనటువంటి జీవుడికి ఈ రెండు ఎప్పుడు కూడా సిద్ధిస్తాయి అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే, నీకు అన్ని దుఃఖాలు పోవాలి అని అనుకుంటున్నావు. అసలు మనకి దుఃఖాలు ఎన్ని రకాలు ఉంటాయని తెలుసా అండి? దుఃఖాలు కూడా మనకి 3 రకాల్లో ఉంటాయటండి. ఆది దైవికమైన దుఃఖము, ఆది బౌద్ధికమైన దుఃఖము అండ్ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖము. ఆది దైవికమైన దుఃఖము అని అంటే ఆది దైవికమైన దుఃఖం అంటే దీనిలో వచ్చి ప్రకృతి వైపరీత్యాలు అండ్ దైవ అనుగ్రహము అండ్ తుఫాన్లు, భూకంపాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఆది దైవికమైనటువంటి దుఃఖాలు అని అంటారంట. ఆది భౌతికమైన దుఃఖాలు అంటే ఇతర జీవుల వలన కలిగే బాధలు అనమాట. అంటే జంతువుల వలన కలిగే బాధలు అండ్ ఇంకొకరి వలన కలిగే బాధలను ఆది భౌతికమైన దుఃఖాలు అంటారు. అంటే యుద్ధాలు, మనం గొడవ ఆడుకునేది కానీ అలాంటివన్నీ కూడా ఆది భౌతికమైనటువంటి దుఃఖాల్లోకి వస్తాయి. ఆధ్యాత్మికమైన దుఃఖాలు అనమాట. ఇక్కడ ఆధ్యాత్మికమైన దుఃఖాలు అని అంటే మన మనస్సుకి, శరీరానికి సంబంధించిన దుఃఖాలు అనమాట. అంటే మనకి ఏదైనా వ్యాధులు రావడం కానీ, మానసికంగా ఆందోళన ఎమోషన్స్ అనమాట. ఈ ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్డ్ గా ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖాలు అని అంటారంటండి. ఇలా మనకే తెలియకుండా ఈ 3 దుఃఖాలు ఉన్నాయి. సో మనకే తెలియకుండా ఈ 3 దుఃఖాలు కూడా పోతాయి అన్నమాట. సో ఇలా ఉండడం వల్ల ఈ రాగము, ద్వేషము లేకుండా ఉండడం వల్ల మనసు కలకలం లేకుండా ఉంటది. ఈ మనసు కలకలం లేకుండా ఉండడం వల్ల రాగము, ద్వేషము అండ్ ఇంద్రియాలు మన యొక్క ఆధీనంలో ఉండడం వల్ల మాత్రమే మనము స్థిరమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాము. సో ఈ స్థిరమైనటువంటి ఈ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకి శాశ్వత ఆనందం అనేది వస్తుంది. శాశ్వత ఆనందం వల్ల మాత్రమే మోక్షం అనేది వస్తుంది అని చెప్తూ ఉన్నారు అనమాట. అసలు మోక్షం అంటే ఏంటండి? అసలు మోక్షం అంటే ఏంటి, ఎందుకు రావాలి? నాకు ఈ క్వశ్చన్ రైజ్ అయిందండి. అసలు మోక్షం అంటే ఏంటి, ఎందుకు రావాలి? అసలు మోక్షం అంటే నాకు వచ్చిన ఆన్సర్
ఇంకా ఇంకొక జన్మ లేకుండా ఉండడం. సో ఇంకొక జన్మ లేకుండా మనము ఆ పరమాత్మలో కలిసిపోవడం అంతే కదా. అసలు ఇంకో జన్మ ఎందుకు వద్దనుకుంటున్నాము? ఆ క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్. ఇంకో జన్మ ఎందుకు వద్దనుకుంటున్నాం అంటే నాకు వచ్చిన ఆన్సర్ వచ్చి ఈ యొక్క కష్టాలు, సుఖాలు ఇవన్నీ వద్దు అని అనుకుంటాము. సో అందువల్ల నాకు మోక్షం కావాలి అని చెప్పి కోరుకుంటున్నాము. అదే అంటే మోక్షం అంటే ఈ కష్టాలు, సుఖాలు లేనటువంటి స్థితి. సో ఇంతవరకు జీవన్ముక్తి జీవన్ముక్తి అని చెప్పారు కదా. నాకైతే నిజంగా మీకు చెప్తున్నాను కానీ నాకైతే అంత క్లారిటీ లేదు. నాకు ఈ క్వశ్చన్ వేసుకున్నాకనే ఆ క్లారిటీ వచ్చింది. ఓకే, జీవన్ముక్తి అని అంటే ఇప్పుడు మనం ఉండే దాంట్లోనే రాగము, ద్వేషము వదిలేసి ఎప్పటిది అప్పుడు ఏది అంటే ఆ ఏమి అప్లై చేయకుండా అంత ప్యూర్ గా ఉండగలిగితే దాన్ని జీవన్ముక్తి అంటారనమాట. సో దాన్ని మోక్షం అని అంటారనమాట. సో మోక్షము ఇంతవరకు చనిపోయిన తర్వాత వస్తుంది అని చదువుకున్నాం కదా. సో నాకు ఇది చదివేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంతవరకు మోక్షం కావాలి 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 అని తెలుసు కానీ అది అసలు ఎందుకు కావాలి, అది అంటే ఏంటి అనే విషయం నేను ఇంతవరకు దాని గురించి అయితే అంత ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో ఇది తెలిసినాక అంటే మనగ్గా మనం క్వెషన్ ఏసుకున్నప్పుడే ఆన్సర్ వస్తదనమాట. ప్రతి ఒక్కటి మనగ్గా మనం క్వెషన్ ఏసుకొని దాని ఆన్సర్ గూడా అబ్జర్వ్ చేస్తూ చదువుతూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర మనకి కనపడుతదనమాట. సో అసలు మామూలుగా ఆనందం అంటే ఏంటి? సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. అసలెప్పుడు మనం హ్యాపీగా ఉంటాము? ఈ క్వెషన్‌కి ఎవరైనా ఆన్సర్ చెప్తారా అండి? అసలెప్పుడు హ్యాపీగా ఉంటాము మనం? ఇప్పుడు మీరెప్పుడు హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడు లైఫ్‌లో, డైలీ లైఫ్‌లో మీరెప్పుడైతే హ్యాపీగా ఉన్నారు? ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని ఆన్సర్ చెప్పగలరా? మీరు ఏది జరిగితే హ్యాపీగా ఉంటారు? ఎవరైనా? మనసుకి నచ్చింది అయితే అంటే నేను కోరికలు కూడా కోరుకున్నామో అది హ్యాపీగా తీరినప్పుడు ఉంటాను. వినపడలేదు మేడం. మనసుకు నచ్చింది జరిగినప్పుడు, అనుకున్నది తీరినప్పుడు అప్పుడు హ్యాపీగా ఉంటాము అనిపిస్తుంది. ఓకే. ఇంకా? అంటే కావాలనుకున్నది తీసినప్పుడు దానికి ఏదైనా వ్యతిరేకంగా జరిగితే హ్యాపీగా లేదు అని ఫీలింగ్. అంటే మీకు నచ్చింది జరిగితే మీరు హ్యాపీగా ఉంటారు. అంతే కదా? అంటే అది మళ్ళీ ఎక్స్ప్రెషన్ అది. ఇప్పుడు డైలీ రొటీన్ లో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఒక్క అంతే. నిమిషం సత్య గారు అది చెప్తున్నారు. సత్య గారు అది చెప్తున్నారు. సత్య 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 కొన్ని ఇంకెవరైనా అసలు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? సుకన్య నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? వచ్చింది సత్య ఇందాక అది చెప్పారు. నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అంటే చెప్పాను సార్. అదే ఏం చెప్పారు? మా బ్రదర్ నా ముందున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్. చాలా అంటే చాలా. బ్రదర్ అంటే వ్యక్తుల వలన నువ్వు కోరుకునేది వ్యక్తుల వల్ల హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి. ఓకే, నేను వీటన్నిటికీ కన్క్లూడ్ అని ఇస్తానండి. సో ఇంకా అడిగారుగా మరి లలిత కూడా అదే చెప్తాను. నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను సార్. ఎప్పుడు హ్యాపీగా మన డైలీ ప్రవీణం అని చెప్పినట్టే అంతే. జస్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెట్టుకుంటామో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినప్పుడు అవి జరిగినప్పుడు హ్యాపీ మోడ్ లో ఉంటాం, జరిగినప్పుడు సాడ్నెస్ లో వచ్చేస్తాం. మేబీ అది సహజంగా సాధారణంగా అందరి లైఫ్ లో జరిగేది. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కార్తికేయ గారు చెప్పండి. అరుణ మ్యామ్ చెప్పండి. వేణి గారు. జ్యోతి నేను చెప్తాను. జ్యోతి చెప్పండి. నేను రోజు మొత్తం సంతోషంగానే ఉంటాను, ప్రశాంతంగా ఉంటా. అనుకోని ఎదురు దెబ్బలు అనుకోనివి తగిలినప్పుడు కొంచెం సేపు కాలికి ఎదురు దెబ్బ తగిలితే ఎలా బాధపడతామో కొంచెం సేపు బాధపడుతుంటాను. రోజు మొత్తం నాకున్న సంతోషాలు నేను గుర్తు తెచ్చుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటాను. నేను అవాంతరాలు వచ్చినప్పుడు తప్పితే
ఉమ్. ఆ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ సంఘటనలు బట్టి జరిగినప్పుడు తప్పితే రోజు మొత్తం కూడా చాలా హ్యాపీగానే ఉంటాం. థ్యాంక్ యూ. సిచ్యువేషన్స్ బట్టి. ఆ, ఓకే, థ్యాంక్ యూ. వేణి గారు మీరు జస్ట్ చాలా చిన్న క్వశ్చన్ కదా, దీనికి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది చూసారా నిజంగా. హలో, చెప్పండి మ్యామ్. ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు? ఇంకెవరు? సుకన్య చెప్తావా? నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు చిట్టి తల్లి? వాళ్ళ అమ్మ ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ పోనీ అలా ఇచ్చినప్పుడు పోనీ అలా అనుకున్న వస్తువులు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం, అంతే కదా. సుకన్య చెప్పలేదు. చెప్తున్నా అయిపోయినాయి అందరు ఆన్సర్స్. నువ్వు చెప్పురా, చెప్పేవాళ్ళు చెప్తారు. కనీసం మనం ఎప్పుడు సంతోషంగా ఎవరినైనా ఉన్నాము ఫీడ్ అనేది చేసినప్పుడు ఆలోచించుకోవాలి కదా హ్యాపీగా జనాలు. ఉంటాను, ఎవరికైనా భోజనం పెట్టినప్పుడు. అంటే అది కూడా డిపెండ్ ఆన్ మన ఇంగ్రీడియంట్స్ మీదే ఆధారపడి ఉంది కదా. సో మనం ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు అట్లా. సో ఇంకా ఎవరైనా? సార్ లక్ష్మీదేవి గారు అది ఇప్పుడు మనసులోకి తొంగి చూసుకుంటున్నారు సార్, సెర్చ్ చేసుకుంటున్నారు మనం ఎప్పుడు సంతోషంగా చాలా ఉన్నాం. చాలా చిన్న క్వశ్చన్ కానీ మనం ఎంత ఆలోచించాల్సి వస్తుంది సార్. లక్ష్మీదేవి గారు చెప్తున్నారు. అదే సార్, జ్యోతి అమ్మ చాలా పెద్ద క్వశ్చన్ ఎవరికైనా అమ్మా. ఫుడ్ చేసినప్పుడు బాగుంది అని చెప్పినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం సార్. అది కూడా ఒక ఫీలింగ్ కదా. సో మన ఫీలింగ్స్ లో ఉన్నప్పుడు అన్నమాట, అంతే కదా. అది కూడా ఎమోషనే కదా, ఒక ఎమోషనే కదా. సో ఇంకా అంటే నేను ఇక్కడ రాసుకుంటున్నాను మీరు చెప్పినవన్నీ దేంట్లోకి వెళ్తాయి. జ్యోతి చాలా చిన్న క్వశ్చన్ కాదమ్మా. మనం హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాము. దేనికి హ్యాపీగా ఉంటాం, ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం? ఆ క్వశ్చన్ ఎప్పుడు మనకొని వేసుకోము కదా అసలుకి. అక్కడ కాదు, ఇప్పుడు వేరే అసలు సమస్య మారిపోయింది. ఇప్పుడు ఆనందము సంతోషము రెండు ఒకటేనా? హ్యాపీనెస్ ప్లెజర్ రెండు ఒకటేనా? ఇప్పుడు అక్కడికి వచ్చింది ప్రశ్న. అవును, చెప్తాను సార్, అది కూడా నేను కన్క్లూడ్ ఇస్తాను. సంతోషాన్ని మనం ఆనందం అనుకుంటున్నాం, ఆనందాన్ని సంతోషం అనుకుంటున్నాం. జ్యోతి ఇక్కడైతే పర్సనల్ ఆనందాలకు చెప్పుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ ఏమనుకోవద్దు. జస్ట్ ఒక సెకండ్, అది నాకు మెడిటేషన్ క్లాసెస్ కానీ ఎవరికైనా ఒక నీడ్, ఒక విషయం గురించి క్లారిటీ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, వాళ్ళకి అది యూజ్ అయ్యి మీరు అది చెప్పడం వల్ల నాకు ఆ పని ఈజీ అయింది, నేను చక్కగా రీచ్ అయ్యాను, హ్యాపీ మొత్తం చెప్తారు. అసలు ఆ ఆనందం నిజంగా ఎంత హ్యాపీ ఉంటదంటే దీనికన్నా లైఫ్ లో ఇంకన్నా వాల్యుబుల్ టైం ఉండదా అన్నంత బాగుంటది అన్న. దానికన్నా టేస్టీగా ఉండడం కూడా నేను ఎక్కడ ఏం చూడలేదు. అంటే జ్ఞానం అని అనుకోవచ్చు కదా, ఏదైనా నేర్చుకున్నప్పుడు, ఏదైనా ఎవరికైనా చెప్పినప్పుడు, జ్ఞానం నేర్పినప్పుడు అని మనం వేసుకోవచ్చు. ఓకే, సో సార్ మీరు ఏదో చెప్తున్నారు. చెప్పండి, నేనేం చెప్పట్లేదు. చెప్పండి సార్. ఏం చెప్పట్లేదు. ఏం చెప్పరా, మీరు చెప్తే కన్క్లూడ్ అయిపోద్ది సార్. అనుక్షణం ఆనంద అనుభూతులను చెందుతూ ఉంటారు కదా సార్, అందుకని సార్ చెప్పలేక ఎక్కువైపోతుంది కాబట్టి. సో మన సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఎప్పుడు మనము లాస్ట్ కి అన్ని చూసుకుంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ బట్టి, బయట ఉండే కండిషన్స్ బట్టి, అండ్ బయట ఉండే సిచ్యువేషన్స్ బట్టి, అండ్ బయట ఉండే వ్యక్తులు బట్టి మన ఎప్పుడు మన యొక్క సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఉంటదండి. అండ్ కొందరు చెప్పచ్చు, నా బాడీ హ్యాపీగా, నాకు ఏ రోగము లేకుండా నేను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని కూడా చెప్పచ్చు. సో మూడు కండిషన్స్ అండి. లాస్ట్ కి కన్క్లూడ్ అయ్యేది మనకి సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్స్టర్నల్ కండిషన్స్, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్
అండ్ మన బాడీ బట్టి మాత్రమే మనము హ్యాపీగా ఉంటాము అని చెప్పి మనకి ఈ 3 ఆన్సర్స్ అయితే దొరుకుతుంది అనమాట. బయట వాళ్ళు బిహేవ్ చేయడం బట్టి అన్నట్టు అనమాట. సో అసలు హ్యాపీగా ఉండడం మనము ఇంకొకరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టా? అంటే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ బయట వాళ్ళు ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటాను, మా అన్నయ్య నా దగ్గర ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, మా హస్బెండ్ నా దగ్గరే ఉన్నప్పుడు, నా పక్కన ఉన్నప్పుడు మాత్రమే నేను హ్యాపీగా ఉంటాను, ఆయన ఒక్కడుగా అటు మా అత్తగారి దగ్గరికి వెళ్ళా నేను హ్యాపీగా ఉండను, సో వాళ్ళని చూడడానికి వెళ్తే హ్యాపీగా ఉన్నది కరెక్టా? అంటే ఇది ఒక అండర్స్టాండింగ్ అనమాట. మనము మన సహజంగా మన యొక్క లోపల ఉండే స్వీకృతి, మన సహజ స్వీకృతి అనేది మనం తెలుసుకోవట్లేదు. సో తెలుసుకోకుండా ఇక్కడికిక్కడే తిరుగుతా ఉన్నాం అనమాట. సో ఇదే మాయ, నథింగ్ బట్ మాయా మాయ అంటున్నారు, మ్యాజిక్ అంట. ఇదేమైనా మ్యాజిక్ లేకపోతే ఎవడైనా వచ్చి మ్యాజిక్ చేస్తారా అట్లని నాకు ఉండేది అనమాట. మీకని కాదు, నాకే ఉండేది. సో ఏంటి అంతా మాయ మాయ అని అంటారనంటే, మనము మన యొక్క సహజమైనటువంటి వాల్యూ సిస్టమ్ ని మనము తెలుసుకోకపోవడమే మాయ, అంతే, దట్స్ ఇట్. అదేంటి, ఇంకొకరి నుంచి ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ కోరుకుంటూ ఉన్నాం అనమాట. వస్తువు నుంచి మనము ఏదైనా కార్ కొనుక్కోవాలి, సో ఆ కార్ నుంచి హ్యాపీనెస్ ఎంతసేపు ఉంటుంది? కార్ నుంచి వచ్చే హ్యాపీనెస్ ఈఎంఐ కట్టేంత వరకు. ఒక లడ్డు నుంచి వచ్చే హ్యాపీనెస్ ఎంతసేపు ఉంటది? అది తిన్నంత వరకు, జస్ట్ ఒక 5 minutes. సో అలా చిన్న చిన్న వస్తువుల చిన్న చిన్న ఫీలింగ్స్ అనమాట. వేరే వ్యక్తుల నుంచి, వాళ్ళ నుంచి ఫీలింగ్, వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోవడం. సో ఇవన్నీ కూడా అందరూ బాగుంటే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ బిహేవియర్స్ అంతా బాగుంటే నేను హ్యాపీగా ఉంటాం. వాళ్ళ బిహేవియర్ మీద మన హ్యాపీనెస్ డిపెండ్ అయ్యి ఉండడం ఏంటండి అసలుకి? వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ఇష్టము, మన హ్యాపీనెస్ అనేది మన చేతుల్లో ఉండాలి. సో ఆ సిచ్యువేషన్ బాగా జరిగి ఉంటే, ఆ పెళ్లిలో ఈ సిచ్యువేషన్ జరగకుండా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోవడం. సో అన్ని ఈ బాడీ వల్ల నేను హ్యాపీగా ఉంటాం అనుకోవడం, ఇవన్నీ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని మనము ఎక్స్పెక్ట్ చేసేవి. కానీ ఇవన్నీ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ కాదు. మన యొక్క థాట్స్ లోని క్లారిటీ అనేది ఉండాలి. సో నేచురల్ యాక్సెప్టెన్సీ ప్రకారము, అంటే నేచురల్ గా మన యాక్సెప్టెన్సీ అనేది ఏంటి, ప్యూర్ గా నేను ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే ఒక అబ్జర్వర్ గా ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అనమాట. ఒక అంటే తెలుగులో ఏమంటారంటే అబ్జర్వర్ ని అంటే ఏమంటారు సార్? అబ్జర్వర్ గా ఉండాలి అని అంటారు కదా, పరిశీలకుడు. జడ్జిమెంటల్ గా ఉండకూడదు. మంచి చెడు అనేది నువ్వు మనం కాదు నిర్ణయించాల్సింది. జస్ట్ ఆ కండిషన్స్ ని అండ్ ఆ యొక్క సిచ్యువేషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. థాట్స్ వస్తాయన్నమాట. సో నువ్వు వాళ్ళు రియాక్ట్ అయిన వెంటనే నువ్వు కూడా ఒకటి చెప్పాలని నీకు థాట్ వస్తుంది. సో ఓకే, నా ఇన్నర్ ఇట్లా చెప్తా ఉంది, సో ఇది నా యొక్క లోవర్ ఆఫ్ ద బాడీ, అంటే నా యొక్క సహజ స్వీకృతి కాదు, అంటే నేను అట్లా నేచురల్ యాక్సెప్టెన్సీలో నేను ఇంకా దిగువనున్నాను, నేను ఇంకొంచెం బెటర్ గా అవ్వాలి అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదైనా కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఒక అబ్జర్వర్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క హ్యాపీనెస్ అనేది ఉంటది. ఆ అబ్జర్వర్ గా ఎప్పుడైతే ఉంటామో, ఈ రాగము ద్వేషము లేనప్పుడు మాత్రమే మనం ఒక ప్యూర్ అబ్జర్వర్ గా ఉంటాము. సో అప్పుడే మన యొక్క కైవల్యము అండ్ మన యొక్క మోక్షము అండ్ జీవన్ముక్తి అనేది ప్రాప్తిస్తుంది. ఇది చెప్పినంత ఈజీ కాదు. సో నేను 2 శ్లోకాలు చెప్పడానికి చాలా కష్టపడ్డాను, చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ ఒకే ఒక విషయంలో కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మనకి తెలియకుండా చాలా హ్యాపీగా ఉంటామండి. సో ఇది ప్రాక్టీస్ లో వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం నిర్మలమైనటువంటి మనసు ఉంటుందో అప్పుడే మన యొక్క బుద్ధి అనేది ఆయన మీద స్థిరత్వం అనేది కలుగుతుంది. ఫస్ట్ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియాలను కంట్రోల్ చేస్తే మనసు కూడా మన కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు మన మనస్సు అండ్ ఆత్మ 2 సరైన స్థితికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనకి మోక్షం అనేది వస్తుంది.
ఆ మోక్షమే ఇంకేదో కాదు. మోక్షం అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఇంకేదో కాదు, మళ్ళా రాగద్వేషాలు లేకుండా మనం జీవించడం. ఇదంతా ఒక సర్కిల్ అన్నమాట. సో అలా అని నాకు ఈ 2 శ్లోకాల్లో ఈ మాత్రం నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేయగలిగాను. సార్, ఓవర్ టు యూ సార్. 6:30 అయింది. అందుకే నేను ఈ ఏమంటారు మన నిర్వాణ శతకంలో కూడా ఈశ్వరుని గురించి అదే చెప్తారండి. చెప్పబోతున్నా. అసలు నేను మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో అదే చెప్దాం అనుకున్నా, ఇంకా అంత టైం లేకపోయింది. సో అది ఎవరు కాదు అంటే మనం అసలు ఎవరు కాదు. ఈవెన్ మనకు రోగం వచ్చినా అసలు ఆ రోగం కూడా కాదు అన్నట్టు, ఏ ఆలోచన వచ్చినా మనం బాడీ కూడా కాదు అన్నట్టు ప్రతి ఒక్కటి నిర్వాణ శతకంలో దీనికి రిలేటెడే చెప్పినట్టున్నారు. అందుకోసం అవును అవును అప్పుడే అవును, ఇది దానికి రిలేటెడ్. ఎస్ అవును. సార్, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి. సత్సంగంలో ఉంటాం, అక్కడి నుంచి నిర్మోహం, నిర్మోహంలో నుంచి నిశ్చలతత్వం. దేని మీద మనకి నిర్మోహం అంటే రమేష్ గారు మ్యూట్ చేయరా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. నిర్మోహత్వం దేని మీద మనకి ఎప్పుడైతే కోరికలన్నీ నశించిపోతాయో అప్పుడు మనం జీవన్ముక్తి వస్తుంది. కోరికలన్నీ నశించిపోవాలి అంటే ఎప్పుడు నశించిపోతాయి? కోరిక తీరినప్పుడు నశించిపోతాయి. లేదా అసలు కోరిక అనేది పుట్టకముందు నశించిపోతుంది. అది ఎట్లా పుట్టకుండా ఉంటుంది? కోరిక అనేది పుడుతుంది కదా, అది అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. అందుకని మనం ఆనందం వేరు, సంతోషం వేరు. నేను చెప్పినట్టు సంతోషం అనేది కారు కొనుక్కున్నప్పుడు ఇంటి ముందు నిలబడినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈఎంఐ కట్టేటప్పుడు కొంచెం బాధ వేస్తుంది. తర్వాత 2 ఏళ్ళు అయిన తర్వాత ఈ కారు మనకు భారం అయిపోద్ది. అయిపోయినప్పుడు దాన్ని అమ్మలేమో, ఉంచుకోలేము. అమ్మితేనేమో పక్కింటాళ్ళు అప్పుడు ఏంటి కారు అమ్మించాడా, భరించలేదా, కారు కూడా పెట్టుకోలేడా అని పరుగు పోతుంది. కొన్ని పెట్టుకుందామంటేనేమో పాకెట్ పర్మిషన్, ఇవి అదలో మనం అయిపోతాం. మనం పవర్ ఆఫ్ నవ్లో కూడా ఈ రెండు మనకు ప్యారలల్గా వెళ్తున్నాయి. భగవద్గీతను పవర్ ఆఫ్ నవ్ రెండు మనం ఆల్మోస్ట్ ప్యారలల్గా వెళ్తున్నాం. మనం హ్యాపీనెస్ అనేది మనము బయట నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇన్నర్ లో ఉంది. అది కన్క్లూషన్. హ్యాపీనెస్ అనేది మన లోపల నుంచి వస్తుంది, సంతోషం అనేది బయట నుంచి వస్తుంది. అందుకని మనం సంతోషాన్ని, ఆనందాన్ని ఒకటిగా పొరపడకూడదు. ఆ రెండు వేరు. జీవించటము, బతకటం ఎట్లా వేరు వేరు, ఆనందము, సంతోషం కూడా వేరు వేరు. మీ అన్నయ్యని చూస్తే నీకు వచ్చేది సంతోషం. మీకు అనుకున్నది కనుక నెరవేరితే మీకు కలిగేది సంతోషం. మనంతటా మనం సాధిస్తే ఆనందం సార్. మనంతటా మనం సాధిస్తే సాధించాము అనేటువంటిది తృప్తి. వీటన్నిటికీ అతీతంగా నువ్వు పైకెళ్ళి నిర్మలంగా అనేది పక్కన పెడతాం. అసలు ఇది నేను సాధించాను, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, లేకపోతే మనసు ప్రశాంతంగా, ఇవన్నీ మనం భౌతికంగా ఆలోచించేవి. మనం అనేది నేను అనేదాన్ని మనం తెలుసుకోవటం. మన బుక్లో చెప్తున్నట్టు నవ్వులో నేను అనేది బాహ్యమైన స్వరూపం. దాంట్లో నుంచి బయటకు వచ్చి ఆత్మదర్శనం చేసుకోవటం, దాని వలన వచ్చేటువంటి నీకు చూడండి ఇక్కడ ఇందాక అందుకే చెప్పినప్పుడు ఈ వదిలేయటం ఒకటి చెప్పాడు, దుఃఖరాహిత్యాన్ని, తర్వాత ఆనందాన్ని. రెండు, దుఃఖరాహిత్యం ఒక విషయం అయితే, ఆనందాన్ని పొంది ఆనందించటం అనేది కానీ కూడా మళ్ళీ రాగద్వేషాల నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇది రాగద్వేషాలకు సంబంధించింది కదా. దానికి అతీతం అయ్యింది. నువ్వు బతికున్నా కూడా, జీవంతో ప్రాణంతో ఉన్నా కూడా, నీకు మిగిలిన వాటి మీద ఎటువంటి ఆపేక్ష, ఆకర్షణ, ఆశ ఇవన్నీ లేనప్పుడే నువ్వు ఆ స్థితికి అంటే ఆత్మానందాన్ని పొందగలుగుతావు.
ఆ ఆత్మానందం అనేది మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని బయట నుంచి వచ్చేవన్నీ కూడా, బాహ్యమైన నుంచి వచ్చేవన్నీ కూడా మనకు సంతోషాలే, ఆనందం కాదు. అది ఆ రెండింటికి తేడా. మనం రోజు మన క్లాసులు, ప్రతి క్లాసులో ఆల్మోస్ట్ ఇది మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఇది నిస్సంగత్వం, నిర్మోహత్వంలో నుంచి మనం ఎప్పుడైతే బయటకు వచ్చి మనం చూస్తామో అప్పుడు మనకి ఈ జీవన్ముక్తి అనేది వస్తుంది. ఏది ఉన్నా కూడా మనకి చలనం ఉండదు. ఇప్పుడు సరదాగా చెప్పుకోవాలంటే మా ఆవిడ మీద నేను జోకేస్తాను. ఆవిడకి పచ్చడికాయ బజ్జీలు అంటే, మిర్చి బజ్జీలు అంటే మహా ఇష్టం. నేను అంటాను అనమాట, 1 కిలో బంగారం 2 మిరపకాయ బజ్జీలు పక్కన పెడితే ఆ ముందు మిరపకాయ బజ్జీలు తింటుంటే తర్వాత బంగారం కలిగి చూస్తుంది. ఆనందం, సంతోషం తేడా. బంగారం పెట్టినా కూడా 1 కోటి రూపాయల బంగారం అక్కడ వెళ్తే అన్నం ఉండదు. 20 రూపాయలు మిర్చి బజ్జీ దానికంటే ఎక్కువ వాల్యూ. అది మనం దేని వలన మన మనస్సు స్పందిస్తుంది, మైండ్ కాదు, మనసు స్పందిస్తుంది. ఆ మనసు స్పందన ఎప్పుడైతే మనకు కలగజేస్తుందో అది దుఃఖాన్ని కాకుండా దాన్ని మనం అనుభవించగలుగుతాము. అది ఆనందం. వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నామంటారు చూడండి, ఇందాక జ్యోతి అక్క చెప్పారు. అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బాధకు గురవుతుంది సార్. అందుకే మరి మనకి నవ్వులో, మీరు అప్పుడప్పుడే చెల్తుంటారు కాబట్టి క్లాస్కి, నవ్వులో చెప్పాడు, ఎప్పుడైనా నువ్వు సంతోషం ఏదైతే వస్తుందో దాని తర్వాత దాన్ని అదే దుఃఖానికి కారణం అవుతుంది. ఖచ్చితంగా బాధ ఉంటుంది. అది చెప్పాడు ఆయన, ఇప్పుడు బుక్లో చెప్పారు. అది అందరికీ ఎగ్జాంపులే సార్. పెళ్ళైన కొత్తలోనే తెలిసిపోతుంది. సో అది చెప్పుకోకర్లేదు, లైవ్ ఎగ్జాంపుల్. అన్నిటికీ పెళ్ళైందాక పెళ్లి కాలేదు అని, పెళ్ళైన తర్వాత ఆహా ఇంతకంటే స్వర్గం లేదు అని, 2 ఏళ్ల తర్వాత ఎందుకు చేసుకున్నాను రా అని ఈ 3 భావాలు వస్తాయి. సో అన్నిటినీ మనం ఒక అబ్జర్వర్ లా, ఏం జరుగుతుంది ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అబ్జర్వర్ లా కాదు, ప్రేక్షకుళ్ళ. వాచ్మన్ అని చెప్తాడు మనకు. అందుకని మనకు పవర్ ఆఫ్ నవ్లో చెప్పినప్పుడు యు బి ఏ వాచ్మన్. నువ్వు చూస్తూ ఉండి అంతే. మన సినిమాకి వెళ్తాం, సినిమా తెర మీద బొమ్మలు ఆడుతుంటే చూస్తాం, బయటకు వచ్చేస్తాం. అలా అంటే 2 ఒకటే కదా సార్. అంటే అబ్జర్వర్ అన్నా కూడా అదే కదా. అబ్జర్వర్ అంటే నువ్వేమైతే పరిశీలన దృష్టితో చూస్తావు, పరిశీలన దృష్టితో చూసేటప్పటికి జడ్జిమెంట్లు వస్తుంది. జడ్జిమెంట్ లేకుండానే చూడాలి. జడ్జిమెంట్ లేకుండా ఎప్పుడు చూడగలుగుతావు నువ్వు ప్రేక్షకుడు? అబ్జర్వర్ ఇస్ లైక్ చూసి కన్క్లూజన్ ఏంటని చెప్పేవాడు అనమాట. అబ్జర్వర్ అంటే దానికి ఏంటి నెక్స్ట్, అంటే యాక్చువల్ ఏం జరిగింది అని చెప్పడానికి ఉన్న మనిషి ఈజ్ అబ్జర్వర్. వాచ్మెన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ టు వాచ్ అంతే. ఏం జరుగుతుంది మన ఇంటి వాచ్మెన్ కాదు, ఇక్కడ ప్రేక్షకుడు. అంటే వాచ్మెన్ ఇన్ ద సెన్స్ లైక్ చూడడానికి ఎలా ఉండాలి అండ్ ఏం జరుగుతుంది దాన్ని చూస్తూ ఉండాలన్నమాట. మన ఏం జరిగినా నీకు సంబంధం లేదు. ఇప్పుడు తెర మీద హీరో హీరోయిన్ కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటే మనకేం సంబంధం వస్తుంది? మనమేం ఫీల్ అవుతాం దానికి కూడా ఫీల్ అయ్యి ఏడ్చేస్తాం సార్. ఆ ప్రాణులు వేరు, వాటి దాన్ని అది ఆ తేడా అన్నమాట. చలో రైట్. ఓకే, ఎండింగ్ ప్రేయర్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ everyone.